హాయ్ అమ్మ, అందరికీ గుడ్ మార్నింగ్. బాగున్నారా? నేను బాగుంటానమ్మా, మీరు బాగుండాలని కోరుకున్నాను. ముఖ్యంగా ఈరోజు నేను విజయవాడ వచ్చానమ్మా. ఒక 2 days ఉంటాను. నాకు విజయవాడ అంటే చాలా బాగా ఇష్టం. ఎందుకంటే నేను ఒక 10 years స్కూల్ బుక్ షాప్లో బిల్లులు రాశానమ్మా. పిల్లల్ని కూడా ఇక్కడే చదివించుకున్నాను, ఇంటర్ బీటెక్. అయితే మా పాప ఇక్కడే జాబ్ వచ్చినప్పుడు మేము మా పాపకు కారు కావాలనుకుంటే ఇక్కడే కొనుక్కున్నాము. అయితే మేము కొనుక్కోవడానికి వచ్చినప్పుడు వీళ్ళకి నేను తెలుసంట. ఎట్లా అంటే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో చూసి, మేడం మీరు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ చేస్తారు కదా అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. అప్పుడు దగ్గరుండి కొనిపించారమ్మా. ఎట్లా ఏందనేది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. జీవితంలో ఏ సపోర్ట్ లేకపోయినా ఇంత బాగా నన్ను ఆదరించి నాకు చక్కగా మంచి సలహాలు ఇచ్చారు. ఒకటమ్మ, జీవితంలో ఎప్పుడైనా ఒక సపోర్ట్ ఉండాలి, లేదంటే ఒక పబ్లిసిటీగా మనం మంచిగా తెలిసి ఉండాలి. ఇంకోటి ఏంటంటే కొంతమందికి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో ఇష్టం ఉండదు, కానీ నాలాంటి దానికి అవసరమే. ఎందుకంటే జీవితంలో ఎవరు మనకు సలహాలు ఇవ్వరు, చుట్టాలు పక్కాలు ఇలాంటి వాళ్ళే చక్కగా మనకు సలహాలు ఇస్తారు. అమ్మ మీకు అన్నీ చెప్తామమ్మా అని చెప్పి ఆ రోజు మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారు. అందుకే మళ్ళీ వచ్చాము సర్వీస్ చేయించుకోవటానికి. కానీ ఆ సర్వీసింగ్ కూడా ఎట్లా ఏందనేది మాకు వివరంగా చెప్పారు. సరదాగా వీళ్ళతోటి వీడియో చేస్తున్నానమ్మా. ఓకే, బాయ్ అమ్మ. మేడపల్లి జయలక్ష్మి ఎప్పుడు మీ గుండెల్లోనే ఉంటుంది. నన్ను మాత్రం తప్పుగా అనుకోవద్దు. నేను ఎప్పుడు ఎన్ని బాధలుండా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. మనసులో ఎలాంటి కల్మషం ఉండదమ్మా నాకు. బాయ్. వేల దగ్గర మా అమ్మాయి కారు దొరుకుతుంది. వీళ్ళ సర్వీస్ చాలా బాగుంది, వీళ్ళు కూడా బాగున్నారు. ఓకే, కాఫీ ఇమ్మంటే ఇట్లేదమ్మా.